అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైద్యో నారాయణ అంటూ ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వస్తుంటారు. దేవుడితో సమానంగా డాక్టర్ను కొలుస్తుంటారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో 7 అంతస్తుల అందాల మేడ భవనంలో గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి సంవత్సరంన్నర క్రితము ఇనాగ్రేషన్ చేశారు. అదే శంకుస్థాపన ప్రారంభించారు. దానికి సంబంధించి సంవత్సరంన్నర క్రితము దాన్ని ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడం దీనికి అంతటికి కూడా అయితే నిర్మానుషంగా మారిందని చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే నిజామాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాత్ ల్యాబ్స్ ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో NHM నిధుల నుండి అయితే 2023 అక్టోబర్ 6న 6.46 కోట్ల వ్యయంతో దీన్ని అప్పుడు ప్రారంభించారు. దీనికి సంబంధించి అప్పటి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, అదేవిధంగా అప్పటి ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, అప్పటి మంత్రిగా ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, దాంతోపాటు ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ వారందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని అయితే ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ పేద ప్రజల కోసము వైద్యం అందించే దిశగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పవర్ రూమ్, దీనికి సంబంధించిన క్యాథ్లాగ్ సంబంధించిన గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఏదైతే పవర్ రూమ్ ఉంది, ఈ పవర్ రూమ్ను దీనికి అందరికి సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాత్ ల్యాబ్స్ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి సంవత్సరంన్నర కాలం గడుస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే పేద ప్రజలు, డబ్బు లేని వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్సలు అందించే దిశగా ప్రభుత్వం రూపొందించింది. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ దానికి సంబంధించిన క్యాథ్లాగ్కి సంబంధించిన ఒక విభాగాన్ని అయితే ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో 7 అంతస్తుల భవనంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు క్యాథ్లాగ్ సంబంధించిన విభాగం ఇది. ఇక్కడ దానికి సంబంధించిన బెడ్స్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఈ రూమ్లో ఉంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు ఈ రూమ్లో ఆ ఎక్విప్మెంట్ సుమారు ప్రభుత్వం అయితే చెప్తుంది 6 కోట్ల పైభాగం, కానీ పూర్తిగా కంప్యూటర్స్, దానికి సంబంధించిన టెక్నీషియన్స్ అన్నీ కూడా కలిపి ఉంటే సుమారు 8 కోట్ల వ్యయంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ క్యాథ్లాగ్ సంబంధించి చూసుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధి కానీ దానికి సంబంధించిన స్టంట్స్ ఎవరైనా సరే పేదలు ఉపయోగించుకునే విధంగా వీరందరికీ కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ క్యాత్ ల్యాబ్స్. ఇక్కడ అన్ని రకాలుగా కంప్యూటర్స్ కానీ దానికి సంబంధించిన అన్ని గుండెకు సంబంధించిన వ్యాధులు, దానికి సంబంధించిన చికిత్స అందించే దిశగా పూర్తిగా అన్ని టెక్నికల్ ఆధారంగా వాటన్నింటినీ కూడా రూపొందించి ఇక్కడ ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా సంవత్సరంన్నర క్రితం ఏర్పాటు చేసిన ఈ క్యాత్ ల్యాబ్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ దీనికి సంబంధించిన టెక్నీషియన్స్, డాక్టర్స్ లేక నిర్మానుషంగా ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. సంవత్సరంన్నర క్రితం 8 కోట్ల వ్యయంతో తీసుకొచ్చి పెట్టిన ఈ ఎక్విప్మెంట్ కూడా ప్రతిరోజు దీన్ని స్టార్ట్ చేసి ఆఫ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ సంవత్సరంన్నర క్రితం తీసుకొచ్చి పెట్టింది కాబట్టి ఖరాబ్ ఏదైతే చెడిపోకుండా ఉండే విధంగా దీన్ని ప్రతిరోజు ఉపయోగపడే విధంగా దీన్ని ఆన్ చేసి ఆఫ్ చేస్తున్న పరిస్థితి. జిల్లాకు సంబంధించిన గతంలో జిల్లాలో ఉన్న వైద్య అధికారులు ఏదైతే గుండెకు సంబంధించిన అధికారులు ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళారు, వారందరినీ కూడా డిప్రెషన్ పైన ఈ ఆసుపత్రికి తీసుకొస్తే ఇక్కడ క్యాత్ ల్యాబ్స్ బ్రహ్మాండంగా నడిపించనే విధంగా కూడా దీనికి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ కూడా సంవత్సరంన్నర క్రితం తెచ్చిపెట్టిన ఎక్విప్మెంట్ అలాగే ఉండడం, దీనికి సంబంధించి గుండె సంబంధించిన వ్యాధులు కానీ దానికి సంబంధించిన ఏదైతే గుండె ఆపరేషన్స్ కానీ మరోవైపు ఏదైతే స్టంట్స్ కానీ గుండెకి సంబంధించిన స్టంట్స్ వేసే దిశగా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం చేసిన దశలో పూర్తిగా దీనికి సంబంధించి బెడ్స్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము పేద ప్రజలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో ఈ క్యాత్ ల్యాబ్స్ అయితే నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం చేపట్టి ఇక్కడ అంతా కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో బెడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బెడ్స్ కూడా పూర్తిగా ఒక ఫ్లోర్లో ఒక ఇన్ పేషెంట్స్, అదేవిధంగా అవుట్ పేషెంట్స్ ఏదైతే కొంతమంది ముందుగా ఆపరేషన్ కంటే ముందు, ఆపరేషన్ తర్వాత ఉంచే విధంగా వారికి కూడా బెడ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ గుండెకి సంబంధించిన వ్యాధుల కోసం దానికి సంబంధించిన చికిత్స కోసము 8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఎక్విప్మెంట్ను పూర్తిగా సంవత్సరంన్నర క్రితం ఏర్పాటు చేసిన ఈ ఎక్విప్మెంట్ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవడం, దీనికి అంతర్గత డాక్టర్లు రాకపోవడంతో ఎన్నోసార్లు కూడా పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డాక్టర్లు
రాకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. కనీసం అవుట్ సోర్సింగ్ ద్వారానైనా ప్రభుత్వం దీనికి సంబంధించిన డాక్టర్లు నియమిస్తే పేద ప్రజలకు గుండె సంబంధిత వ్యాధుల నయమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము తక్షణమే దీనిపైన చర్యలు చేపట్టి గుండె సంబంధిత వ్యాధి ఏదైతే గుండె ఆపరేషన్ కానీ గుండెకి సంబంధించిన స్టంట్స్ వేసే దిశగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వస్తుంది. ఎంతో మంది రోజుకు 2500కు పైగా అవుట్ పేషెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి ఈ ప్రాంతానికి నిజామాబాద్ తెలంగాణ జిల్లాలతో పాటు అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలను కూడా మరిన్ని పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని త్వరితగతిన దీనికి సంబంధించిన వినియోగాలను తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది ప్రజలు అంటున్నారు. దీనికి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.